ఒక మాట చెప్పాలి, క్రెడిట్ కోసం మేము ఇక్కడ ఎవరు పోరాడట్లేదు. పని చేసేదానికి, ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు? ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా? వీడియో మీరు చూసారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతవరకు న్యాయం? నంబర్ 1. నంబర్ 2, ఆనాడు జిఎంఆర్ కి సుమారుగా 2600 ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది. నన్ను అడిగితే అది ఇంకా తక్కువ. ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు ఇచ్చాం. ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు అవసరమా, ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు అవసరమా? ఈ రోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి. ఈ రోజు బెంగళూరు సిటీ 2వ ఎయిర్పోర్ట్ కోసం ఎత్తుకుతున్నారు. కానీ అదే హైదరాబాద్ రాబోయే 100 సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్ కి భూమి రెడీగా ఉంది. ఇదే టెర్మినల్ ఇంకొక మిర్రర్ కాపీ అటు పక్కన చేయొచ్చు. సో అలా ముందు చూపుతో ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు అనాథ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్ కి ఇచ్చిన భూమి కూడా వెనక్కి తీసుకున్నాడు. సుమారుగా 600 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ భూమి మళ్ళీ జిఎంఆర్ కి తిరిగి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మనం చెప్పాలి. కేవలం ఒక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతాము, ప్యాసింజర్స్ దిగుతాం, ప్యాసింజర్స్ ఎక్కి వెళ్ళిపోవడం కాదు. లార్జర్ ఎకో సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం. లార్జర్ ఎకో సిస్టమ్ అంటే ఎంఆర్ఓ ఇంజిన్ మెయింటెనెన్స్, అండర్ బాడీ మెయింటెనెన్స్, పెయింట్ షాప్, ఇవన్నీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించగలుగుతాం. ఆ లక్ష్యంతో ఆ భూమి కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చి ఎంఆర్ఓ ఏర్పాటు చేస్తున్నాం. మొన్న నేను వచ్చాను, అశోక్ గజపతి రాజు గారి దయ వల్ల మానసాస్తో జిఎంఆర్ ఒప్పందం చేసి ఒక వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా కడుతున్నాం. సో ఒక ఎకో సిస్టమ్